సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనం ఏపీ టెట్ మే 2018 పేపర్ 1 అండి. ఇది మార్నింగ్ సెక్షన్ పేపర్, ఇది ప్రీవియస్ పేపర్. సో ఇప్పుడు మనకు ఏపీ టెట్ జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ ఉంది. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉంది. మీ అంతటా మీరే క్వశ్చన్ చదవండి. మీరు ఒక ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ కరెక్టో రైటో నేను ఇక్కడ చెప్తాను, మీ వరకు మీరు స్కోర్ చేసుకొని రాయండి. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఉంది. 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం వచ్చేసి దీని ఆన్సర్ వచ్చి సంచారిత పరిశీలన. సో మిగిలిన ఆప్షన్స్ కూడా మీరు చదువుకోండి. కంప్లీట్ పేపర్ చెప్పాలంటే చాలా లాంగ్ అయిపోతుంది ఆప్షన్స్తో సహా. సో స్క్రీన్ మీద మీరుంది. ఫస్ట్ మీరు 1 minute క్వశ్చన్ చదవండి, ఆన్సర్ నేను చెప్తాను. సో పార్టిసిపేటరీ అబ్జర్వేషన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, development is not uniform in all the development stages. వికాసం అన్ని అభివృద్ధి దశలలో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేజెస్, ఇన్ ఆల్ ద డెవలప్మెంటల్ స్టేజెస్. వికాసం అన్ని అభివృద్ధి దశలలో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుగ్రహణ దశ, సౌండ్ ఇమిటేషన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాషా వికాస దశలలో వరుస క్రమంలో 3వ దశ వచ్చేసి శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, సో దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పబడిన టెక్నిక్. సమగ్రాకృతి ఆప్షన్ 2. గెస్టాలిజం. సమగ్రాకృతి దమనం చేయబడిన అచేతనంలోనికి భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పబడిన టెక్నికే సమగ్రాకృతి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వ్యక్తి వికాసంపై అనువాంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనము ఏమిటి? పియర్సన్ డార్విన్స్ ఫ్యామిలీ.
వ్యక్తి వికాసంపై అనువాంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనము పియర్సన్ డార్విన్ కుటుంబము. 6th క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం సమాంతర క్రీడ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సహజాతులు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. నవ్వు, ఉత్సాహం, లాఫ్టర్, స్పిరిట్ ఆర్ యాక్టివ్నెస్. సహజాతులు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత నవ్వు, ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశలో సంభవిస్తుంది. ఇర్రివర్సిబిలిటీ. ఏ దశలో? ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో, పూర్వ ప్రచాలక దశలో ఈ ఇర్రివర్సిబిలిటీ అన్నది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన వచ్చేసి అభిరుచి. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన అభిరుచి, ఇంట్రెస్ట్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ కోల్బర్గ్స్ నైతిక వికాస స్థాయిలకు చెందుతుంది. దేనికి చెందుతుంది? పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. ప్రీ మోరల్ ఆర్ ప్రీ కన్వెన్షనల్ స్టేజ్కి ఇది. ఆప్షన్ 2. కన్వెన్షనల్ మోరల్ లెవెల్, సాంప్రదాయ నైతిక దశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి వ్యాస రచన పోటీలలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రము ఏమిటి? ఉపసంహరణ, విత్డ్రా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పరిమళకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం.
ఈ సంఘర్షణ ఏమిటి? అప్రోచ్ అండ్ అవాయిడెన్స్, ఉపగమం పరిహారం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాణిలో గౌణ అవసరం, క్రింది వాణిలో గౌణ అవసరం సెకండరీ నీడ్, గుర్తింపు రికగ్నైజేషన్, ఇది మనకు సెకండరీ నీడ్. నెక్స్ట్ క్వశ్చన్, సో సంసిద్ధతా నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమం, ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితమే యత్నదోష అభ్యాసన సిద్ధాంతము. యత్నదోష, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఆఫ్ లెర్నింగ్. లా ఆఫ్ రెడీనెస్, ఎక్సర్సైజ్, ఎఫెక్ట్స్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ లెర్నింగ్. 14th క్వశ్చన్, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడిన పునర్బలన రకము. సెల్ఫ్ రెయిన్ఫోర్స్మెంట్, స్వీయ పునర్బలనం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. దేంట్లో? యాక్టివ్ మెమరీలో, క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీలో. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లు అనుభూతి కలగడాన్ని పిలుస్తారు. ఎలా పిలుస్తారు? డెజావు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. దాన్ని మనం డెజావు అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో స్మృతిని పెంచేది ప్రేరణ, మోటివేషన్. నేను స్పీడ్ అనుకుంటే ఫస్ట్ చేసాను, క్వశ్చన్ మీరు చదువుకోండి. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యాసన బదలాయింపు దృష్టి క్రింది రకంగా చెప్పవచ్చు. దేని రకంగా? నెగటివ్ ట్రాన్స్ఫర్, ప్రతికూల బదలాయింపు.
In the term of transfer of learning, the effect of mother tongue in learning correct pronunciation of a foreign language can be termed as negative transfer. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడాన్ని మనం విరమణము ఎక్స్టెన్షన్ విరమణము అని అంటాం. సో విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఓవర్ బర్డన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు. ఓవర్ బర్డన్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం అటెన్షన్, అవధానం. బండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం, అటెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది, నాట్ సంబంధించనిది. నాట్. క్వశ్చన్ సరిగ్గా చదవాలి. నాట్ వచ్చేసి అనాలిసిస్, విశ్లేషణ అనేది బ్రూనర్ సిద్ధాంతానికి సంబంధించినది. రెడీనెస్, కంటెంట్ కన్స్ట్రక్షన్, సీరియల్ ఆర్డర్, సంధత, విషయ నిర్మాణము, వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయి ఉండాలి. 150 మందికి 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, ఆ ప్రాథమిక ఉపాధ్యాయులకు 1 ప్రధాన ఉపాధ్యాయుడు అనేది ఉండాలి. NCF 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల
సాధారణాంశం. As per NCF 2005, the general aspect which is physical inconvenience to children. బరువైన పుస్తకాల సంచులు, ఓవర్ బర్డన్ బ్యాగ్స్. బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ న్యాయాత్మక శీలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్ 3 జౌక్యరహితంగా ఉంటాడనమాట నాయకుడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం. The type of counseling process proposed by Carl Rogers is non-directive counseling. అనిర్దేశక మంత్రణము. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది వానిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు వచ్చేసి మైల్డ్ మెంటల్ రిటార్డెడ్, స్వల్ప బుద్ధిమాంద్యులు. మైల్డ్ మెంటల్లీ రిటార్డెడ్ వీళ్ళకి మనం విద్య నేర్పగలం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలు. ఇంటలెక్చువల్ రిసోర్స్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సైంటిస్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్లకు ఇవ్వవలసిన భారత్వం, వెయిటేజ్. స్లిప్ టెస్ట్లకు ఇవ్వవలసిన వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్. 20 మార్క్స్. 30 క్వశ్చన్స్ సైకాలజీ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుగు చూద్దాం. పోయే ముందు చదవండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బెల్లం. నెక్స్ట్ క్వశ్చన్. సో చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు తొర్రలో
కాపురం ఉంటున్నవి. సో లెసన్స్ అనేవి చేంజ్ అయిపోయాయి, కానీ జనరల్గా క్వశ్చన్ ఉంది కాబట్టి చెప్తున్నా. చీమలు. సో దేశమును కాపాడిన వీరులు, విభక్తి అడుగుతున్నాడు. విభక్తి ప్రత్యయము ను. దేశమును కాపాడిన వీరులు. క్రింది వాణిలో కేవలం హస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి. అరక. నెక్స్ట్ వర్షాలు. సో ఈ పోయం యొక్క దేనికి సంబంధించినది? పంటలు చెలివికి ప్రాణాలు వర్షాలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థము పట్టించుకోకపోవడం. పెడచెవిన పెట్టు అనే జాతీయానికి అర్థం పట్టించుకోకపోవడం. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అవ్వ శిష్యులకు ఏమిచ్చింది. సో క్వశ్చన్ అడిగాడు కాబట్టి అవ్వ శిష్యులకు ఏమిచ్చింది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నురిపిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి. నాట్లు, కలుపు, నురిపిడి, ధాన్యం. సో దీని యొక్క వరుస క్రమం ఇది. నాట్లు, కలుపు, నురిపిడి, ధాన్యం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లల్లో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ సామాజిక స్పృహ. నెక్స్ట్ క్వశ్చన్. సో విహంగము అనగా ఆకాశంలో పోవునది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్కి మధ్య 1 minute గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఆప్షన్స్ కూడా చదువుతారని.
విహంగము అంటే ఆకాశంలో పోవునది. ఇది ఇలా జరిగింది అనే చెప్పే సాహిత్య ప్రక్రియ. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ. ఇతిహాసం. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఇతిహాసం. శ్రీరామ పదం యొక్క గణం. మాగణం. మా గణం. శ్రీరామ పదం యొక్క గణం మాగణం. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. నార్ల వెంకటేశ్వరరావు. నరకం. నార్ల వెంకటేశ్వరరావు. నరకంలో హరిశ్చంద్రుడు, నరకంలో వెంకటేశ్వరరావు నాటక రచయిత. నరకంలో హరిశ్చంద్రుడు, నరకం నార్ల వెంకటేశ్వరరావు. నరకం హరిశ్చంద్రుడు నాటక రచయిత నార్ల వెంకటేశ్వరరావు. భ్రమరం అనగా అర్థం. భ్రమరం అనగా అర్థం. తుమ్మెద. భ్రమరం అనగా అర్థం తుమ్మెద. నెక్స్ట్ క్వశ్చన్. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. అడవి, విభిన్నం. అడవి. అరణ్యం అనే పదానికి అడవి, విభిన్నం. నెక్స్ట్ క్వశ్చన్. సో భాషోన్నతం నత్యం అనే పదాన్ని విడదీసి వచ్చిన రూపం ఏమిటంటే ఆప్షన్ 2 భాష ప్లస్ ఔన్నత్యం. భాష ప్లస్ ఔన్నత్యం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం. బుర్ర కథలు. ప్రజా చైతన్యంలో కీలక పాత్రను పోషించినది ఎవరు? బుర్ర కథలు. నెక్స్ట్. షడ్రుచులు సమాసం పేరు. ద్విగు సమాసం. షడ్రుచులు ద్విగు సమాసం. మాట్లాడే భాషకు మరొక పేరు. మాట్లాడే భాషకు మరొక పేరు. వాగ్రూప భాష. వాగ్రూప భాష. తెలుగు కవయిత్రులలో
మొదటగా రామాయణం రాసినది ఆత్కూరి మొల్ల. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసినది ఆత్కూరి మొల్ల. నవ్ ప్యాసేజ్. ఇప్పుడు ఇది ప్యాసేజ్ని ఒకసారి చదవండి. ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా చూపిస్తా. 2 మార్క్స్, 51, 52. కొండపల్లి కొయ్య బొమ్మలు ఏ చెక్కతో తయారు చేస్తారు? కొండపల్లి కొయ్య బొమ్మలు ఏ చెక్కతో తయారు చేస్తారు? కుమ్మరపొనికి చెక్కతో. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం వంశపార్యపర్యం. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని చెప్పే పదానికి అర్థం వంశపార్యపర్యం. నవ్ పోయానికి సంబంధించిన 2 క్వశ్చన్స్. సో ధనము, విద్యా, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి. వేరికి ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దుర్మార్గులకు, సజ్జనులకు అణుకువ వినయం కలిగించేవి. విద్య, వంశం, దానం. సజ్జనులకు అణుకువ వినయం కలిగించేవి విద్య, వంశం, దానం. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతో చదవడం. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. మౌన పఠనం, సైలెంట్ రీడింగ్. కంటితోనే చదివేదాన్ని మనం మౌన పఠనం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికే వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికే వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని
విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. మూల్యాంకనం. ఆప్షన్స్ మీరు చూడండి, మిమ్మల్ని ఏ టైప్లో కన్ఫ్యూజ్ చేస్తున్నాడో లేదో క్వశ్చన్ చదవగానే మీకు ఆన్సర్ అర్థమవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన వారు ఎవరు? హాకెట్. అలవాట్లు అనేది హ్యాబిట్స్ అనుకోండి. సో ఈ హ్యాబిట్స్ ఇచ్చింది మనకు హాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించినది హాకెట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవి. తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వక్తృత్వం అనగా మాట్లాడడం. వక్తృత్వం అనగా మాట్లాడడం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి మనకు తెలుగు కంప్లీట్ అయిపోయింది. నవ్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ సెక్షన్. మొత్తం మనం 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకొని 61వ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసాం ఇంగ్లీష్ పార్ట్కి. సో ఇది క్వశ్చన్. The snow covered up the grass with her great white cloak. Choose the meaning of the word clock. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో sleeves. A type of coat that has no sleeves. Next question. Usha meticulous systematic training began in earnest. Choose the synonym of the word earnest. Serious. దీని యొక్క సినామినల్ వర్డ్ వచ్చి సీరియస్. సో ఇక్కడ మెనీకి యాంటోనియం అడుగుతున్నాడు. ఇది మీరు చదవండి. మెనీకి యాంటోనియం వచ్చేసి ఫ్యూ లేదా ఏ ఫ్యూ. రెండిటికి మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్యూ ఆర్ ఏ ఫ్యూ. మెనీకి యాంటోనియం. దీంట్లో రాంగ్ స్పెల్లింగ్ చెప్పండి. ఇది అబారిజినల్, స్పెక్టాకిల్, మినేచర్, ఇన్హెబిటెన్స్. ఈ 3
కరెక్ట్, ఇది రాంగ్ స్పెల్లింగ్ దీనిది. సెటప్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ స్టార్టెడ్. రమేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. సెటప్ యొక్క ఫ్రేజల్ వర్బ్ స్టార్టెడ్. సఫిక్స్. క్విక్కి సఫిక్స్ అడుగుతున్నాడు. క్విక్లీ. క్విక్కి సఫిక్స్ అడుగుతున్నాడు. క్విక్లీ. క్వశ్చన్ మీరు చదవండి పూర్తిగా. ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. దిస్ ఈజ్ a complex sentence. If you are thirsty you can drink buttermilk. This is a complex sentence. Next question. Grammatically correct sentence. Grammatic paranga. One should do one's duty. So one should do one's duty. Next question. వర్బ్ని బ్లాంక్లో ఫిట్ చేయమంటున్నాడు. హౌ కెన్ యూ సే దాట్? అంతే. హౌ కెన్ యూ say that? Option 1. Parts of speech. Never ki parts of speech adugutunnadu. They never expected to have any more. Adverb. Never అనేది adverb. They never expected to have any more. He hopes that he will win the first prize. This sentence is, he hopes that he will win the first prize. A noun clause. Noun clause. Option 1 is the correct answer. Noun clause. Verb fit that blank adugutunnadu. The patient had died before the doctor arrived. The patient had died before the doctor arrived. Had. Article. Manjula and Shruti play the guitar well. Play the guitar well. Correct preposition. The teacher explained the problem to the student. The teacher explained the problem to the student. Comparative degree form.
Tendulkar is greater than Lara. Option 2 is the correct answer. Sentence indicate. You must take care of your parents. Obligation. You must take care of your parents. Obligation. Come out now. Cousin. దీనికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. Won't you? Won't you? Option 4 is the correct answer. Reported speech. I will catch you in a minute, replied Seema. Seema replied that she could catch him in a minute. Seema replied that she could catch him in a minute. I built a high wall all round. Passive voice. A high wall was built all around by me. A high wall was built all around by me. Punctuated sentence. Correctly punctuated sentence. I am sorry, the chemist said. Option 1 అనేది కరెక్ట్ పంచువేషన్లో ఉంది. నాట్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్ అప్లై ఫర్ ఏ జాబ్. ఇందులో జాబ్కి సంబంధించినది కాదు. డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్. కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ 3 ప్రాపర్, ప్రాపరేట్, ఏ ఎల్ టీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ మనకు ప్యాసేజ్ వచ్చింది. ప్యాసేజ్కి సంబంధించిన పోయం. So, the horse rider covered their
horse eyes with blinker. So the horse can focus only to the road ahead. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్యాసేజ్, నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ ప్యాసేజ్ ఉంది. 2 ప్యాసేజ్లు ఉన్నాయి ఇందులో. వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్స్. సో ఎలాగా? బై విజిటింగ్ లైబ్రరీ ఫ్రీక్వెంట్లీ. సో వీటికి ప్యాసేజ్ కూడా చదవనక్కర్లేదు. మన రీడింగ్ హ్యాబిట్ని పెంచుకోవాలంటే లైబ్రరీని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాలి. నెక్స్ట్ ఇవి మెథడాలజీ క్వశ్చన్స్. ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఈజ్ a process of ongoing feedback on performance. Option 3. While searching for a particular train in the railway's timetable, we use the following reading technique is scanning. The following is not suggested to be prescribed in the supplementary readers as a syllabus. Following is not suggested to prescribed in the supplementary readers as a syllabus. Poems. Following focus on natural way of learning a second language. Following focuses on natural way of learning a second language like that of the acquisition of the first language. సో సెకండ్ లాంగ్వేజ్ని కూడా మనం ఫస్ట్ లాంగ్వేజ్ని న్యాచురల్గా ఎలా అయితే లర్న్ చేసామో అలా లర్న్ చేసేదాన్ని మనం డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. The form of reliability that is used to judge the consistency of result across items on the same test is. Form of reliability. Split item reliability. Option 3 is the correct answer. Split item reliability. Middle English was the result of Norman invasion. Norman. Middle. N. నెక్స్ట్ ఇప్పుడు మనకి mass. $1 billion is equal to 1 billion అనేది ఈక్వల్ టు
ఆప్షన్ 4 100 lakhs. 10 lakhs వచ్చేసి మనకు 1 million అయితే 10 lakhs వచ్చేసి మనకు 1 million అయితే 1 million వచ్చేసి మనకు 1000 lakhs. The sum of first 3 common multiple of 3, 4 and 9. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తాన్ని చూద్దాం. సో ఫస్ట్ మనం దీనికి ఎల్సిఎం తీసుకుందాం. 3 టేబుల్తో తీసుకుందాం. 3, 4, 9. 3 ones నార్మల్గా 4, 3 3s are 9. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 3 into 1 into 4 into 3 మొత్తం ఎంత? 36. 3 4s are 12, 4 3s are 36 వచ్చింది మనకు. ఎంత వచ్చింది? 36. సో ఇప్పుడు దీనికి మనం మల్టిప్లై చేద్దాం. 36 మల్టిప్లై చేస్తే 36 ones are 36, 36 2s are 72, 36 3s are 108, 36 4s are 144. సో ఆన్ ఇలాగా వెళ్ళిపోతుంది. సో మనల్ని అడిగింది ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్. మొదటి 3 కామన్ మల్టిపుల్స్ని అడిగాడు కాబట్టి మనం ఫస్ట్ 3 తీసుకుందాం. 36 ప్లస్ 72 ప్లస్ 108 వీటిని మల్టిప్లై చేయగా మనకి ఎంత వచ్చిందంటే 216 వచ్చింది. సో ఈ 216 అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కన్వర్ట్ 2:3 ఇంటూ పర్సంటేజ్. ఇది 2:3ని శాతంగా మార్చమని అడగడం జరిగింది. కన్వర్ట్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్ 2:3 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 100. సో అది వచ్చేసి 100% పర్సంటేజ్ కాబట్టి. సో 200/3%. సో 200/3% అన్నది మనకు ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 3/5. సో దీనికి సమానమైన భిన్నం ఏమిటి? 3 3s are సమానమైన భిన్నం. 3 3s are 3 5s are. సో దీనికి ఈక్వలెంట్గా ఇది ఉంది కదా. సో దీని యొక్క ఈక్వలెంట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 9/15 అనేది 9/15 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ -62, -37, -12 దాని తర్వాత వచ్చింది ఏమిటి? సో మనం దీన్ని మైనస్ చేద్దాం.
సో నేనేం చెప్తున్నానంటే ఈజీ మెథడ్, ఇక్కడ -62 ఉంది. ఈ 62కి -37కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది? 25 ఉంటుంది. సో -62 + 37 తీసుకొని చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? సో దీని యొక్క ద నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ -62, -37, -12 ఈ క్రమంలో తర్వాత సంఖ్య ఏమిటి? నార్మల్గా -62 వీటి మధ్య డిఫరెన్స్ నేను 25 అని చెప్తున్నాను. సో 62కి -37కి మధ్యలో 25 అనేంత గ్యాప్ ఉంది. సో ఒకసారి దాన్ని మనం చూద్దాం. 62 + 25 తీసుకుంటే మనకు పోగా ఎంత వస్తుందంటే -37 వస్తుంది. అలాగే 37కి -12కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటే 25 ఉంది. సో అది కూడా చూద్దాం. -37 + 25 తీసుకుంటే -12 వస్తుంది. -12 అనేది వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం -12కి +25ని యాడ్ చేస్తే మనకు -13 వస్తుందా +13 వస్తుందా? 100% +13 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 25 అన్నది ప్లస్లో ఉంది కాబట్టి, సో ప్లస్ సింబల్లో ఉంది కాబట్టి మనకు +13 వస్తుంది. సో ఆప్షన్ 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. The cost of 20 tons of iron was 6 lakhs. Then the cost of 560 kgs of iron is in rupees. 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలు అయినా 5,600 కిలోల 560 కిలోల ఇనుము ఖరీదు రూపాయలలో ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఒక టన్ అంటే 100,000 kgs అని తెలుసు. మనకు ఒక టన్ వచ్చేసి 1000 kgs అని తెలుసు. 1000 kgs అని తెలుసు. సో ఇప్పుడు మనం దీన్ని మనం 560 kgs ఇంటూ 6 lakhs వేసుకుందాం. బై 20 tons. 20 టన్నులు వచ్చి 6 లక్షలు అయితే 560 కేజీల ఇనుము ఎంత? అప్పుడు దీన్ని మనం 560 ఇంటూ 6 lakhs బై 20 ఇంటూ టన్ వచ్చి మనం 1000 kgs అని చెప్పుకున్నాం. 1000 kgs అని చెప్పుకున్నాం. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయితే ఈ 0ని నేను క్యాన్సిల్ చేశాను. అప్పుడు నాకు 560 ఇంటూ 60 వచ్చేసి ఎంత వచ్చిందంటే 33,600 వచ్చింది. దీన్ని 2తో డివైడ్ చేస్తే నాకు 16,800 అనేది ఆన్సర్ వచ్చింది. సో 16,800 అనేది మనకు ఆప్షన్లో ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో మనకు 560 kgs ఆఫ్ ఐరన్ వచ్చేసి 16,800 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ లారీ రిక్వైర్స్ 54 liters ఆఫ్ డీజిల్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 297 కిలోమీటర్స్. 54 లీటర్ల డీజిలు 297 కిలోమీటర్ల దూరం నడవడానికి వచ్చింది. సో దెన్ ద డీజిల్ రిక్వైర్డ్ టు ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 550 కిలోమీటర్స్ ఈజ్ ఇన్ లీటర్స్. అదే 550 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి అని అడుగుతున్నాడు. సో ఒక లారీకి 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి 54 లీటర్లకు 297 కిలోమీటర్లు వస్తుందని తెలుసు. కానీ 550 కిలోమీటర్లకు ఎంత డీజిల్ వస్తుందో మనకు తెలీదు. సో దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x into 297 is equal to 54 into 550. సో దీన్ని మనం ఇలా తీసుకుందాం. అప్పుడు నేను ఈ ఎక్స్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? సో నేను దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు దీన్ని నేను 54 into 550 బై, సో మనం ఇక్కడ x is equal to 297 గాను 54 into 550 గాను క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం మనం. సో ఎక్స్ని ఇక్కడ పెట్టి నేను ఈ 297ని కింద రాశాను. నౌ 550 into 54 వచ్చేసి 29,700 బై 297. సో దీనికి ఎంత వస్తుంది? 1s 100s. సో ఆన్సర్ వచ్చి 100 లీటర్స్. 100 లీటర్స్. సో ఇక్కడ ఆప్షన్లో 100 లీటర్స్ ఉంది. 100 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 1 month at the rate of 10% per annum. 12,000కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ. సో 12,000కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ. సో ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసి PTR by 100. సో మొత్తం మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి PTR by 100. సో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 12,000 ఇంటూ టైం వచ్చేసి ఒక సంవత్సరానికి ఒక యానంకి 1/2 12 ఇంటూ ఎంత పర్సెంట్, ఎంత రేటు కంటే ఎంత వడ్డీ 10% బై 100. ఇప్పుడు చెప్పండి ఎంత వచ్చి ఉంటుంది? నెలకి వడ్డీ వచ్చేసి 100 రూపాయలు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 100 రూపీస్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏ జామెట్రీ బాక్స్ ఈస్ కాల్డ్.
జామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు సెట్ స్క్వేర్. మూలమఠం సెట్ స్క్వేర్. ఆప్షన్ 4 is the correct answer. Next question. The angle between two parallel lines is, రెండు సమాంతర రేఖల మధ్య కోణము 0 degree. The parallel line does not intersect. సో ఈ parallel lines అనేవి ఒకదానికి ఒకటి intersect కావు. సో the angle between two parallel lines is 0 degree. Next. The three angles of a quadrilateral are 55, 65, 105 degrees respectively. Then the fourth angle is, ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55, 65 మరియు 105 అయిన 4వ కోణము. సో మనకి 4వ కోణం ఏంటో తెలియాలి. సో మనం 55 ప్లస్ 65 డిగ్రీ ప్లస్ 105 డిగ్రీ ఈ 3 మనకి ఇచ్చారు. 4th వచ్చేసి మనకి తెలియదు, దాన్ని మనం ఎక్స్ డిగ్రీగా అనుకుందాం. సో మన క్వాడ్రిలేటర్కి ఉండేది మొత్తం 360 డిగ్రీస్. సో అక్కడ రాలేదు, 360 డిగ్రీస్. సో వీటిని మనం కౌంట్ చేస్తే మొత్తంగా మనకు 225 డిగ్రీస్ అనేది వస్తుంది. 225 డిగ్రీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో నేను ఎక్స్ని ఇటు తీసుకొచ్చి 360 డిగ్రీస్ మైనస్ 225 డిగ్రీ చేస్తే మనకు 4th వచ్చేసి ఎంత వస్తుందంటే 135 డిగ్రీస్ అనేది వస్తుంది. 135 డిగ్రీస్ అంటే మనకు 4th యాంగిల్ 4వ కోణం అన్నది 135 డిగ్రీలు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. If an angle is 4 times of its supplement, then the measure of that angle is, ఒక కోణం తన సంపూరక కోణమునకు 4 రెట్లు అయిన ఆ కోణము కొలత. సో ద యాంగిల్ ఆఫ్ సప్లిమెంట్ని మనం a ప్లస్ బి ఈక్వల్ టు a plus b is equal to 180. అదే మనం బీని నుంచి 180 మైనస్ ఏగా తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏని 4, బి వచ్చేసి మనకెంత బి వచ్చేసి మనకెంత 180 మైనస్ ఏ. బి ప్లేస్లో మనం 180 మైనస్ ఏ తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 4 180s వచ్చేసి మనకు 720 ప్లస్ 4a. ఈ 4aని ఇటు తెప్పిస్తే మనం 5a అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 5a ఈజ్ ఈక్వల్ టు 720. సో ఏని ఇటు పెట్టి 5ని మనం డివైడ్ చేస్తే మనకు ఏ వచ్చేసి 144 డిగ్రీస్ అవుతుంది. నేను రాసేది మీకు అర్థం కాకపోయినా నేను చెప్తున్నాను, దాన్ని అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏ వచ్చేసి ఎంత వచ్చిందంటే 144 డిగ్రీస్ అనేవి రావడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద 3D షేప్డ్ ఫిగర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ వర్టెక్స్. క్రింది త్రిమితీయ ఆకారంలో శీర్షం లేనిది. ద 3D షేప్డ్ ఫిగర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ వర్టెక్స్. స్పియర్ గోళం, గోళానికి మనకు శీర్షం ఉండదు. స్పియర్ డస్ నాట్ హ్యావ్ ఏ వర్టెక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ మనకి. సో ఇక్కడ ఇఫ్ 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 ఈక్వల్ టు 3/13 హోల్ పవర్ 2x + 1 అయినా ఎక్స్ విలువ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో వాటి యొక్క ఎక్స్ వాల్యూని అడుగుతున్నాడు. మనం డైరెక్ట్గా పవర్స్ని తీసుకుందాం. -2 -9 ఈక్వల్ టు 2x ప్లస్ -2 -9 is equal to 2x plus 1. సో మనకు x వాల్యూ కావాలి. సో ఈ -2 -9ని మనం -11గా చేస్తే ఇప్పుడు ఇక్కడ 2x plus 1 ఉంది. ఈ +1ని మనం ఈ సైడ్కి పంపిస్తే +1 కాస్త -1 అవుతుంది. సో -11 ప్లస్ -1 వచ్చేసి మనకు -12 ఈక్వల్ టు 2x అవుతుంది. సో మనం ఎక్స్ని ఇటు తీసుకొస్తే -12/2 ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. సో ఇక్కడ మనకు -6 ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ బహుపది పరిమాణం 4x³ మైనస్ 5/2x⁴ ప్లస్ 3x + 2 ఈజ్. సో దీంట్లో 4 అన్నది మనకు హైయెస్ట్ పాలినామియల్, ద హైయెస్ట్ పవర్ ఇన్ పాలినామియల్ వచ్చేసి 4. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10 ఈక్వల్స్ టు 32, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యని రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య. ఒక సంఖ్యని రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ని x అనుకుంటే, నెంబర్ ట్వైస్ అన్నప్పుడు ఈ x మనకు 2x అవుతుంది. సో రెడ్యూస్ ఎంత తీసివేయాలి, 10 తీసివేయాలి. సో -10 ఈజ్ ఈక్వల్ టు ఎంతకు 32. ఓకే, సో ఈ 2xని పెట్టి ఈ -10ని అటుకి పంపిస్తే మనకు అది +10 అవుతుంది. అప్పుడు 32 కాస్త 42 అవుతుంది. సో ఎక్స్ని ఇలా ఉంచేసి 42/2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 21 వస్తుంది. సో 10 తీసివేయగా మనకు వచ్చే ఆన్సర్ 21. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇఫ్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 11 centimeters into 14 centimeters, then the radius of a circle is. ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యం సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14 centimeters into 11 centimeters అయిన వృత్త వ్యాసార్థం. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి 11 L ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వచ్చేసి πr². సో లెంత్ ఇంటూ బ్రెత్ వచ్చేసి మనకు 14 × 11, పై వచ్చేసి 22/7 r². సో ఇది వచ్చేసి మనకు 154 ఈక్వల్ టు 22/7 r². క్యాన్సిలేషన్ పోగా మనకు 49 ఈక్వల్ టు r² వస్తుంది. ఆర్ని తీసుకొని మనం ఈ స్క్వేర్ని రూట్గా చేసి 49 వేస్తే మనకు 7 వస్తుంది. 7 7 49. సో ఆర్ వచ్చేసి మనకు
7. ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ వచ్చేసి 7. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ ఏ సైడ్ 250 meters at the rate of 20 per meter ఈజ్ ఇన్. 250 భుజాల గల ఒక చతురస్రాకారం పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 20 రూపాయల వంతున అయ్యే ఖర్చు. సో మనకి ఇక్కడ స్క్వేర్ పార్క్ వచ్చేసి 250 meters అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి దానికి చుట్టూ కొలత అంటే దానికి చుట్టూ కంచె వేయాలి కాబట్టి దాని యొక్క పెరామీటర్, స్క్వేర్ యొక్క పెరామీటర్ వచ్చేసి మనం 4A అంటాం. సో ఇక్కడ మనకు స్క్వేర్ పార్క్ ఏ ప్లేస్లో దాని యొక్క ప్రైస్ ఎంత, ఎన్ని మీటర్లు, 250 meters దాని చుట్టుకొలతతో కోల్చాలి. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 1000 meters అనేది వచ్చింది. మొత్తం దాని యొక్క చుట్టుకొలత 1000 meters. 1 మీటర్కి 20 రూపాయలు ఖర్చు అయితే 1 మీటర్కి 20 రూపాయలు ఖర్చు అయితే సో 1000 మీటర్లకు ఎంత ఖర్చు అవుతుందంటే 20,000 ఖర్చు అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20,000 ఖర్చు అవుతుంది. 1 కిలోమీటర్ ఇన్ మిల్లీమీటర్స్, 1 కిలోమీటర్కు మిల్లీమీటర్లలో ఎలా చూడాలి. సో 1 కిలో లీటర్ని మిల్లీ లీటర్స్లోకి మార్చాలి. సో 1 కిలో లీటర్ అంటే మనకు 1000 liters. సో 1000 liters ఇంటూ 1000 liters అంటే మనకు 1000 milliliters కూడా వస్తుంది. 1000 milliliters. దీన్ని మనం కౌంట్ చేయగా మనకి ఎంత మిల్లీలీటర్ ప్రకారం వచ్చింది. సో ఇలాగా ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీరజ స్టడీస్ ఫ్రమ్ 7 PM to 8 PM, దెన్ ద టైమ్ అలాటెడ్ ఫర్ హర్ స్టడీస్. నీరజ 7 నుంచి 8:15 వరకు చదివింది. ఆమె చదవడానికి కేటాయించిన సమయం ఎంత అంటే 75 minutes. సో 75 minutes. దీన్ని ఫార్మాట్స్లో కావాలంటే 8 hours. దీన్ని మనం 8 hours 15 minutesగా రాసుకోవచ్చు. 8 into అవర్కి మనకు 16 minutes ప్లస్ ఒక 15 minutes. యాజ్ ఇట్ ఈజ్గా మనం 7 hours కాబట్టి 7 into అవర్కి మనకు 16 minutes. సో మనకు మినిట్స్లో అడిగాడు ఎన్ని మినిట్స్లో ఆమె కంప్లీట్ చేసింది అని. సో దీనికి వచ్చేసి మనకు 418 minutes ప్లస్ 15 minutes. మనకి దీనికి 760కి మైనస్ 420 minutes వేసుకుంటే ఈ 480 minutes ప్లస్ 15 minutes మనం 495. దీన్ని మైనస్ 420 minutes వేసుకుంటే 75 నిమిషాలు ఆవిడ చదివింది. అంతే. మినిట్స్లో కావాలంటే 75 minutes చదువుకి కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్. ద మార్క్ obtained by 15 students in a test respectively are the number of students who got 5 or more than 5 marks. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా స్కోర్స్ ఉన్నాయి. అక్కడ మార్కులు వచ్చిన 5 లేదా
అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య. 5 అంతకంటే ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు? 1 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 15 మందిలో 5 కంటే ఎక్కువ వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The tally marks that represent 9 is option 3 is the correct answer. Length of the class intervals 125 minus 150, 150 minus 170, 175, 175 minus 200. తరగతి పొడవు. సో వీటన్నిటిలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 25. ఆన్సర్ 25 ప్లస్ 25. ఎందుకంటే ఇక్కడ ఈ సింబల్ అనేది మనకు పెద్దగా ఉంది కాబట్టి మనం ప్లస్ 25ని తీసుకున్నాం. వాటి మధ్య ఉన్న గ్యాప్ 25. నెక్స్ట్, if Tushar ate 3 parts out of 5 parts of cake, then the remaining part in a fraction form. తుషార్ ఒక కేకుకు 5 భాగాలలో 3 భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం ఏమిటంటే 2/5. 2/5. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి కంటెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి. నా మెథడాలజీ క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ డిఫైన్డ్ బై. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషనల్ వాల్యూ దట్ వాజ్ నాట్ షోన్ ఇన్ యంగ్ క్లాసిఫికేషన్. యంగ్ వర్గీకరణలో సూచించబడని విద్యా విలువ. యంగ్ వర్గీకరణలో సూచించబడని నాట్ షోన్ విద్యా విలువ డిసిప్లినరీ వాల్యూ, క్రమశిక్షణ విలువ. డిసిప్లినరీ వాల్యూ అంటే ప్రయోజనాల విలువ, గణితం యొక్క ఇతర విధులు, ఒక ఆలోచన సరళిగా గణితం. సో ఇవన్నీ ఉన్నాయి. లేనిది ఏమిటంటే ఎడ్యుకేషనల్ వాల్యూ పరంగా డిసిప్లినరీ వాల్యూ అనేది యంగ్ క్లాసిఫికేషన్లో సూచించబడలేదు. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. నిగమన పద్ధతి యొక్క లక్షణము సాధారణం నుండి ప్రత్యేకాంశమునకు. జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఎయిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టీచింగ్ ఆఫ్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. జామితీయ భావనలను బోధించడానికి ఉపయోగించే ఉపకరణం. జియోబోర్డ్. జామెట్రికల్ కాన్సెప్ట్స్ని చెప్పేదానికి యూజ్ అయ్యేది జియోబోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. ఈ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. స్పైరల్ అప్రోచ్.
సర్పిలా ఉపగమము అంటే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్కి సంబంధించింది కాదు. మరి ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్ అనేవి మన యొక్క కరికులం కన్స్ట్రక్షన్కి సంబంధించినది. ప్రయోజనాల విలువ సూత్రము, సహసంబంధ సూత్రము, శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం అనేవి మనకు ఈ యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రానికి సంబంధించినవి. కానిది ఏంటంటే స్పైరల్ అప్రోచ్. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్. ద అకాడమిక్ స్టాండర్డ్స్ టు బి టెస్టెడ్ త్రూ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ shows 3 into 4 equal to 12 on the number line. సో ఇది మనకేం చూపిస్తుందంటే ప్రజెంటేషన్, విజువలైజేషన్ చూపిస్తుంది. ప్రజెంటేషన్, విజువలైజేషన్ని మనకు చూపిస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడి నుంచి మనకు ఈవిఎస్ పార్ట్ అనేది ఉంటుంది. ద ఫైబర్ దట్ గివ్స్ పంజెంట్ స్మెల్ ఆన్ బర్నింగ్. కాల్చినప్పుడు ఘాటైన వాసన ఇచ్చు దారము నైలాన్ దారం. ద నియరెస్ట్ అట్మాస్ఫియర్ లేయర్ ఆఫ్ టు ద ఎర్త్ సర్ఫేస్. భూమికి అతి దగ్గర గల వాతావరణ పొర, ట్రాపోస్పియర్. దగ్గరగా ఉండే పొర ట్రాపోస్పియర్. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం ఎయిర్, గాలి. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం గాలి. ఆప్షన్ 4. The bulb that consume more electricity among the bulbs with voltage 25 volts, 40 volts, 60 volts and 100 volts is. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 100 volts. ఆప్షన్ 1. 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను, సో మీరు పస్ చేసుకోనైనా చూడొచ్చు. ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఈజ్. స్టాటిక్ ఫ్రిక్షన్. సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఈజ్ స్టాటిక్. స్వయం సర్దుబాటు బలం అనేది స్టాటిక్ ఘర్షణ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The chemical nature of a metallic oxide is. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావము. The chemical nature of a metallic oxide is basic. Option 2 is the correct answer. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు, డికంపోజర్స్. ఇన్ ఎ ఫుడ్ చైన్ డికంపోజర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ రీసైక్లర్స్. పునరుత్పాదదారులు. ఆప్షన్ 4 రీసైక్లర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The microorganism could be killed by boiling. This was proposed by. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు అని నిర్వచించిన వారు లేజ్రో స్పలంజిని. ఆప్షన్
1 is the correct answer. Next question. The joint between the skull bone are పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు ఫిక్స్డ్ జాయింట్స్, కదలని కీళ్ళు. ఆప్షన్ 3 is the correct answer. The earthworm breathes through its, వానపాములు వీని ద్వారా శ్వాసించును. దేని ద్వారా? హోల్ బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలం మొత్తము హోల్ బాడీ సర్ఫేస్తో ఈ ఎర్త్వార్మ్స్ అనేవి బ్రీత్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ సజెషన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఏ ఫోన్ నెంబర్. ఇట్ ఈస్ ఉచిత వైద్య లేదా ఆరోగ్య సలహా పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ 104. ఆప్షన్ 2 is the correct answer. Choose the correct pair. Mary Kom boxing. Mary Kom boxing. Correct pair. The weapon used by Eskimos to hunt seals. ఎక్స్కెమోలు సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం హార్పూన్. ఆప్షన్ 3 is the correct answer. The person responsible for Jallianwala Bagh massacre. జలియన్వాలా బాగ్ నరమేధకారకుడు ఇంకెవరు? జనరల్ డయ్యర్. ఆప్షన్ 1 is the correct answer. The river Nile joins into the sea. నైలు నది ఈ సముద్రంలో కలుస్తుంది. ఏ సముద్రంలో అంటే మెడిటేరియన్ సీలో, మధ్యధారా సముద్రంలో కలుస్తుంది. నైల్ రివర్ మెడిటేరియన్ సీలో కలుస్తుంది. The paper industries are using these as a substitute to bamboos. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది. సుబాబుల్. ఆప్షన్ 2 is the correct answer. The popular king in Gupta's dynasty. గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు చంద్రగుప్త విక్రమాదిత్య. ఆప్షన్ 1 is the correct answer. Generally the direction shows at the top of the map is north. సాధారణంగా మాప్ పైభాగం సూచించే దిక్కు ఉత్తరము. ఆప్షన్ 1 is the correct answer. The brave man who revolted against Mughals and established Maratha kingdom. మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. ఆప్షన్ 1 is the correct answer. The largest plateau in India. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి డెక్కన్ ప్లాట్యూ. The different forms of condensed water vapor falling on the earth is known as. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరుటను ఇలా పిలుస్తారు. దీన్నే అవపాతం అని పిలుస్తారు. ప్రిసిపిషన్, రెయిన్ అని కూడా. ప్రిసిపిటేషన్, రెయిన్. ఆప్షన్ 2 is the correct answer. The trees that grow only in very cold climate and have snowfall. క్రింది వానిలో చల్లగా ఉండే మంచు కురిసే ప్రాంతాలలో మాత్రమే పెరిగే వృక్షం కాన్ఫరస్. ఆప్షన్ 4 is the correct answer. Next question. The rate of interest
paid to recurring deposits when compared to fixed deposit is always. రికరింగ్ డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ కంటే రికరింగ్ డిపాజిట్ వెన్ కంపేర్డ్ టు ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ కంటే తక్కువ, లెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఖుద్ కస్ట్ అనగా సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ బై జమీందార్లు సొంతంగా సాగు చేసే భూమిని మనం ఖుద్ కస్ట్ అని అంటాం. ఇక్కడికి కంటెంట్ అయిపోయింది. నా మనం మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్పాండ్ ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ రిలేటెడ్ టు. సో భావావేశ రంగం మనకు హార్ట్కి సంబంధించినది, హృదయానికి సంబంధించినది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కరికులం షుడ్ పొసెస్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్. కరికులం ఈ లక్షణం కలిగి ఉండాలి. ఏ లక్షణం కలిగి ఉండాలి అంటే ఎలాస్టిసిటీ, స్థితిస్థాపకత కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ లర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ దీస్ సెన్స్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. అత్యంత ఎక్కువ శాతం అభ్యాసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుందంటే కంటి చూపు, కన్నుతోటి జరుగుతుంది. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ లర్నింగ్. A project is unit of activity in which peoples are made responsible for planning and purposing. The definition is, వ్యూహ రచనకు యాచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం. పార్కర్. ఆప్షన్ 4 is the correct answer. And this is the last question of this paper, 150th question. The qualitative assessment tool among the following. ఈ క్రింది వాణిలో గుణాత్మక మదింపు స్థానం అనేది రేటింగ్ స్కేల్, నిర్ధారణ మాపనం. The qualitative assessment tool among the following is a rating scale. సో ఇక్కడికి ఈ పేపర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేపర్ చూద్దాం.